ఎందుకు కోల్పోయాము, ఎవరి వల్ల కోల్పోయాము అన్నది మీరు ఆలోచించుకోవాల్సింది. రాజీ స్తోమత లేని వాళ్ళని, పొలిటికల్ క్యాపబిలిటీస్ లేని వాళ్ళని ఎన్నుకుంటే ఈ రకంగా ఉంటుంది. కవిత గారు పోవాల్సిందే. 10 ఏళ్ళు టీఆర్ఎస్ వాళ్ళని మీరు చూశారు, చాలామంది టీఆర్ఎస్లో పనిచేసినారు. ఎందుకు పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్ట్, టోటలీ అన్వయబుల్ ప్రాజెక్ట్, కట్టాల్సిన కట్టకుండా అనవసర వ్యయాన్ని పెంచి 1,20,000 కోట్ల రూపాయలని గోదావరి నదిలో పోశారు. ఇవాళ నీళ్లు పారిస్తే కూడా 1 ఎకరా నీళ్లు పారేయాలంటే 50,000 రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉంటాయి. ఎవరు ఇళ్ళమ్మి కడతారు? ఎందుకు కట్టినట్టు ప్రాజెక్ట్ అంటే కేవలం కమిషన్ల కోసం కట్టారు. ప్రజల సొత్తు ఆ రకంగా దుర్వినియోగం కాబట్టి ప్రజల వల్ల వారింటికి పంపించినారు. 10 ఏళ్ల మోడీ పాలన చాలా గొప్పగా భగవంతుడితో సూచిస్తూ ఉంటారు. నాకు అర్థం కాదు, శ్రీరాముడి చరిత్ర కొన్ని వేల ఏళ్ళ నాటి చరిత్ర. బీజేపీ పుట్టింది అంటే జనసంఘ మొదలు పుట్టింది, తర్వాత బీజేపీ 70 ఏళ్ళలో పుట్టింది. సో 70 ఏళ్ళలో ఆవిర్భైన బీజేపీ పార్టీకి శ్రీరామచంద్రుడికి ఏం చుట్రికం, ఎందుకు అలా పేరు వాడుతూ ఉన్నారు? 2014లో వాడారు. ఓకే, 2014 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నారు. మోడీ గారు ఎవరికి ఏం చేశారు? ఈ దేశం సాధించిన ఘనకార్యం చదువుకున్న మేధావులు ఆలోచించాలి. చైనా ఇవాళ కొన్ని 100 కిలోమీటర్ల లోపలికి వచ్చింది. సెక్యూరిటీ రీజన్స్ దాని మీద డిస్కషన్ చేయట్లేదు. నాసా ఫోటో చూస్తూ ఉంటే కొన్ని 100 కిలోమీటర్లు వచ్చేసి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంది. మాట్లాడే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ గారు మాట్లాడితే దేశ భద్రతకి అహేర్స్గా మాట్లాడుతున్నాను. సో మోడీ సాధించింది ఏమీ లేదు, సామాజిక ఒరిగింది ఏమీ లేదు, దేశం సాధించింది ఏమీ లేదు. లాభపడ్డది ఎవరు అంటే అదానీ అంబానీలు. ప్రపంచ కుబేరాల సంఖ్యలో 503వ స్థానంలో ఉన్నటువంటి అదానీ ఇవాళ 4-5 స్థానానికి వచ్చినారంటే మోడీ కల్పించిన వెసులుబాటు, లోపాయికారిక మోడీ ఇచ్చిన సహకారం వల్ల వారు ఆ రకంగా ఎగబాతున్నారు. ఇలా దేశ సొత్తు సంపద అంతా ఇద్దరి చేతుల్లో పోయింది. కాంగ్రెస్ టైంలో కూడా కుబేరులు ఉన్నారు. ఆనాడు 100 మంది ఉండే, డీసీఎం ఉండే, ఓసీఎం ఉండే, మఫత్లార్ ఉండే, కిర్లోస్కర్ ఉండే, టాటా ఉండే, బిర్లా ఉండే, రకరకాల ఎస్కాట్స్ ఉండే. వీళ్ళందరూ కనుమరుగే ఇద్దరి చేతుల్లో దేశ సంపదను పోగొట్టారు. ప్రభుత్వ ఆస్తులు ఎల్ఐసి వాటా అమ్మేస్తున్నారు. ఎయిర్ ఇండియా ఆనాడు జేఆర్డీ టాటా ఎస్టాబ్లిష్ చేస్తే నెహ్రూ గారు ప్రధానమంత్రి ఇంటికి పిలుచుకుని భోజనం పెట్టి ఇది ప్రభుత్వ ఆస్తిగా ఉంటే బాగుంటుందని ఒప్పించి మెప్పించి టాటాని ప్రభుత్వ ఆస్తికి చేశారు. అదే ఎయిర్ ఇండియాని వారు మోడీ తిరిగి టాటాలకు ఇచ్చేసినారు. ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు, బిహెచ్ఎల్ కానీ, ఐడిఎఫ్ఎల్ కానీ, డిఆర్డిఎల్ కానీ, ఏఆర్సీఎల్ కానీ, అగ్రికల్చర్ పరమైన ఆస్తులు కానీ, ఎల్ఐసీలు కానీ, రైల్వేస్ కానీ గుత్తాధిపత్యం ఉన్నట్టు చేతులకు పంపిస్తున్న తరుణంలో మనం ఆలోచించాలి. మోడీ 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 ఇది మోడీ సాధించింది ఎందుకు ఒకసారి ఆలోచించాలి. చదువుకున్న వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ ఎంత ప్లెయిన్ మనిషో, ఆయన ఒక పప్పుగా చిత్రీకరించడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు బీజేపీ పార్టీ సోషల్ మీడియాలో ఖర్చు పెట్టింది. చెప్పి 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 ఆ రకంగా చిత్రించే ప్రయత్నం చేశారు. అలాంటి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా ఇండియాకి ప్రపంచంలో ఒక మేటి నాయకుడికి ఎస్టాబ్లిష్ అయినారు. ఇవాళ మీరు మేధావులు ఆలోచించారు. త్యాగదనుల కుటుంబం, ఇందిరాగాంధీ చనిపోయినా, రాజీవ్ గాంధీ చనిపోయినా దేశం కోసం చనిపోయినారు. మోడీ ఇంట్లో ఎవరు దేశం కోసం స్వాతంత్రంలో పాల్గొన్న దాఖలాలు లేవు. ఆ లెక్క కోసం బీజేపీ వాళ్ళు ఎవరు కూడా స్వాతంత్రంలో లేరు. వాళ్ళు స్వాతంత్రంలో మా నాయకులు ఒకరు ఉన్నారని చెప్పడానికి ఎవరు లేరు. వీర సావర్కర్ కూడా తన జీవితం కోసం తాకట్టు పెట్టి బాండ్ ఇచ్చి మీ కాళ్ళకు మడుగులకు ఒత్తుతానని ఒప్పి చెప్పి బయటకు వచ్చిండు. అలాంటి వీర సావర్కర్ గొప్ప నాయకులు చెప్పుకుంటారు. సో ఇవాళ త్యాగదనులకి పదవి వ్యామం ఉన్న వారికి పోటీ ఉంది. దయచేసి ఆలోచించిన జీవన్ రెడ్డి గారిని మనం ఢిల్లీ పంపించాల్సిన అవసరం ఉంది. కోర్టు గురించి అడుగుతూ ఉంటే ఇప్పుడే కలెక్టర్ గారు మాట్లాడాను నేను. మీరేదో మహిళా కోర్టు గురించి ఒక 500 గదాలు అడిగినారు. మాకేం ప్రపోజల్ రాలేదు. అది ఓవరాల్గా మండవ్ గారు నేను మాట్లాడాను. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్ అది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అది పక్కనే లైబ్రరీ ఉంది కాబట్టి లైబ్రరీకి వాడుతూ ఉన్నారు.
అది కలెక్టర్ కంట్రోల్ లేదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంది. మాకు మహిళా కోర్టు గురించి అడిగితే 500 గజాలు ప్రపోజల్ పంపించున్నాము. సీజే గారు కూడా చూసినారు అది. బట్ ఈ ప్రపోజల్ ఏం లేదంటున్నారు. నేను చెప్పాను ఈ ప్రపోజల్ వస్తుంది మీకు, దాన్ని పరిశీలిద్దామన్నమాట చెప్పడం జరిగింది. 1.5 acre కాబట్టి దాంట్లో లైబ్రరీ కూడా ఇంపార్టెంట్. చదువు అనేది చాలా ఇంపార్టెంట్, లైబ్రరీ ఇంపార్టెంట్ కాబట్టి ఆ 1.5 acre లైబ్రరీకి కొంత ఇచ్చి, మీ కోర్టుకి సంబంధించిన బిల్డింగ్స్ కోసం కొంత ఇచ్చి, దాంట్లో మరి పార్కింగ్కి ఎంత ఇవ్వగలుగుతాం అనేది జీవన్ రెడ్డి గారు మేము కలెక్టర్ని పెంచుకొని మాట్లాడి ఇప్పుడు మాట్లాడితే ఆ మాట చెప్తా ఉన్నారు. సో ల్యాండ్ ఉంది, 1.5 acre ఎక్స్టెంట్ వరకు ఉంది అంటున్నాడు. గవర్నమెంట్ మనదైనా అడ్వకేట్ నువ్వు, దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఎడ్యుకేషన్ నుంచి మనం తీసుకోవాలంటే క్యాబినెట్కి పోవాలి, అది క్యాబినెట్లో అప్రూవ్ కావాలి. సో ఆ ప్రయత్నం ఆ ప్రొసీజర్ చేద్దాం. కానీ వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు ఇంతవరకు అప్లికేషన్ పెట్టలేదు, 500 గజాలకి ఏదో పెట్టినారని చెప్తున్నారు. సో అదేదన్నా అదే విత్ ఇన్ ద లిమిట్లో ఏం చేయగలుగుతాం అనేది తప్పకుండా చేద్దాం. ఎందుకంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు, ఉన్న ల్యాండ్ని టీఆర్ఎస్ పార్టీకో లేక కవితకో ఇవ్వటానికి కాదు. ల్యాండ్ ఇది ప్రజల ప్రాపర్టీగా ప్రజలకే ఉపయోగించుకుంటాం. ఇది మీరు అడ్వకేట్స్ కాబట్టి మీకు ఉపయోగించుకుంటే తప్పలేదు. దాన్ని ఏ విధంగా తీసుకోవాలనేది కలెక్టర్ గారితో పాటు మరి ప్రభుత్వాన్ని పంపాలంటే మీరు ఇమీడియట్గా ప్రపోజల్, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రపోజల్ పెట్టండి. దాన్ని ఒకసారి ఇప్పుడు విజిట్ చేసినారట, అది చెప్తున్నారు. అది 500 yearsకి మేము ఆల్రెడీ ప్రపోజల్ పంపించున్నాము గవర్నమెంట్కి, స్పెండింగ్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు. ఏదైనా ల్యాండ్ ఉంది కాబట్టి అది ఇంకా దీనికన్నా ప్రయారిటీ అవసరం. కోర్టు అక్కడ ఉంది కాబట్టి భవిష్యత్ అవసరాలే, కోర్టుకి ఇంకా స్థలం కావాలి కాబట్టి ఆ కోర్టుని మనం అక్కడ షిఫ్ట్ చేయలేము. కోర్టుకి అవసరం ఉన్న స్థలం కాబట్టి పక్కనే ఉంది కాబట్టి ఎడ్యుకేషన్కి వాళ్ళకి ఇవ్వాలి, ఎంత మేరకు మనం వాడుకోవాలనే దాని మీద అది ఎలక్షన్ తర్వాత ఒక ప్రపోజల్ పెట్టి వారితో మాట్లాడదాం. ప్రభుత్వం అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారితో జీవన్ రెడ్డి గారు మేము మాట్లాడి అది క్యాబినెట్కి పోవాల్సిన అవసరం ఉంటే క్యాబినెట్కి పంపి అప్రూవల్ తీసుకుని దాన్ని చేసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ల్యాండ్ ఎవరు వ్యక్తిగత అవసరాల కోసం అడగట్లేదు, ఓటు కోసం అడుగుతున్నారు కాబట్టి, ప్రభుత్వ స్థలం కాబట్టి తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అది డెఫినెట్గా ఆ ప్రయత్నం చేద్దామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇకపోతే ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది ఎడ్యుకేటెడ్స్ బాగా చదువుకున్న వాళ్ళనే బుర్రలు పాటు చేస్తూ ఉన్నారు. ఇవాళ మామూలు వాడి బుర్ర స్ట్రైట్గా ఉన్నాడు, స్టేబుల్గా ఉన్నాడు. ఎస్ నాకు ఈ ఫలాలు వస్తున్నాయి కాబట్టి ఇది ఇస్తానని. బాగా చదువుకున్న వాళ్ళే డైవర్ట్ అవుతా ఉన్నారు. సో ఆ డైవర్షన్ దేవుడు అనేది అందరికీ. మేము కూడా రోజు మా నాన్న మా తాత ముత్తాతలు ఊళ్ళో గుళ్ళు కట్టారు. నేను రోజు పొద్దున శివ పూజ చేసుకుని బయటకు రాను. నేను కూడా రోజు శివుని ఆరాధించుకుంటాను. బట్ దేవుళ్ళ పేర్ల ఓట్లు ఎప్పుడు అడగలేదు, అడగం కూడా. మా పాలసీ కాదు, కాంగ్రెస్ పాలసీ. చేసిన పనులు నిజామాబాద్ పట్టణం లండన్ చేస్తామని, కరీంనగర్ని లాస్ ఏంజలీస్ చేస్తామని చెప్పే అలవాటు మాకు లేదు. ఇవాళ 6 గ్యారెంటీలు చెప్పాము. కేసీఆర్ పోతూ కంచు చిప్ప చేతికిచ్చిపోయినారు. అలాంటి ఫస్ట్ కూడా రేవంత్ రెడ్డి గారు చాలా కష్టంగా ఇవాళ పాస్ తీసుకొచ్చాం. నేను బట్టిగా చెప్తా ఉన్నారు, నాకు మొదటిసారి బీపీ వచ్చింది. ఈ 2000 కోట్లు రైతు బంధు సమకూర్చడంలో ఫస్ట్ టైం బీపీ రేజ్ అయిపోయిందని మాట చెప్తా ఉన్నాను. మధ్యాహ్నం నేను ఏదో పోలీస్ బిల్స్ క్లియర్ చేయమంటే 13th వరకు ఒక నయా పైసా లేదు నా దగ్గర. రైతు బంధు కొరకే చాలా తంటాలు పడాల్సి. అంటే అలాంటి విపరీతమైనటువంటి లోడ్ బడ్జెట్ మన చేతిలో పెట్టిపోయినారు. ఉదార ప్రభుత్వం గడిపారు, విచ్చలవిడి ఖర్చులు చేశారు, ఖర్చు చేయకూడదు చేశారు, పెట్టకుండా పెట్టారు. సుత్రియాన్ సంవత్సరం నడిపి ఈ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఏర్పడే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పు రాష్ట్రంగా చేసి మన చేతికి ఇచ్చిపోయినారు. కాబట్టి చాలా కష్టంగా ముందుకు తెలుసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్ నానా తంటాలు పడుతూ ఉన్నారు. ఏదున్నా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి, సత్తా ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలి. ఎప్పుడే కానీ కేపబిలిటీ ఉన్న నాయకుని ఎన్నుకోవాలి. మన కోసం పోరాడే తత్వం నాయకుని ఎన్నుకోవాలి. పార్టీల పేరట, భగవంతుల దేవుల పేరట అన్వాంటెడ్ పీపుల్ని ఎన్నుకుంటే అన్వాంటెడ్ హ్యాపీనింగ్స్ అవుతాయి. సరైన నాయకులు మనం ఎన్నుకోకుంటే ఈ దేశం యొక్క దిశ దశ మారే అవకాశం ఉంటుంది. సో జీవన్ రెడ్డి గారికి మీరందరూ కూడా
మద్దతు పలికేటికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది పెద్దలు ఇక్కడ అడ్వకేట్స్ మాకు సీనియర్స్ ఉన్నారు. నేను కూడా అడ్వకేట్ కావాలనుకున్నాను. మాకు అడ్వకేట్ గారు ఒక సహకారం లేదు. ఎల్ఎల్బి ఎంట్రన్స్ రాసి 1 సంవత్సరం చేసి వెనక్కి వచ్చేసాను. 94లో ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసినప్పుడు వెనక్కి వచ్చేసాను. అడ్వకేట్ అనేది మంచి ప్రొఫెషన్, నా కళ నెరవేరలేకపోయింది. మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు. మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ పనుల విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక మార్గంగా దాన్ని చేసుకుంటామనే మాట మీకు చెప్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పుడు మన సమావేశం ఉద్దేశించి పెద్దలు మాజీ మంత్రి శ్రీ మండల వెంకటేశ్వరరావు గారు సభకు అలాగే సభాధ్యక్షులకు నియోజకవర్గానికి పార్లమెంట్ అట్లయినా కోర్టులో ఒకటే ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఫైనల్ ఇచ్చే జడ్జిమెంట్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీ అందరి ముందు మీరు చెప్పేది ఏంటంటే మీరు చెప్పిన ఆవేదనలోనే ఆన్సర్లు కూడా చాలా ఉన్నాయి. రాజేశ్వరి గారు చెప్పినట్టు మీ పర్సంటేజ్ తగ్గుతా ఉందంటే తగ్గుతామంది అన్నారు. కొంచెం మేధావులంతా కూడా మీ దగ్గర ఉన్నారు. నిజామాబాదే కాదు ఎక్కడైనా కూడా ఈవెన్ దేశ స్థాయిలో కూడా లాయర్స్ ఉండేవాడు. రాను రాను తగ్గుతూ ఉంది. విఘ్నులు తగ్గుతున్నారు. అన్వాంటెడ్ ఎలిమెంట్స్ అనే పదం మాట్లాడితే కదా ఫీల్ అవుతారేమో తప్ప సెక్షన్ అంతా డిబేట్ అవుతా ఉంది. విఘ్నులకి మంచి వాళ్ళ చేతిలోంచి పోతున్న సందర్భంలో ఇది ఒక తరుణం. రాజకీయంలో దీన్ని మీరు స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన తరుణం. విఘ్నులు అనుకునేవాళ్ళు, బాధ్యత ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, లా తెలిసిన వాళ్ళు, వ్యవహారం తెలిసిన వాళ్ళు మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఈ ఓటు వేయడంతో పాటు రాజకీయాల్లో మీరు యాక్టివ్గా చాలా విఘ్నతతోటి, చాలా ఓపికతోటి, చాలా పర్ఫెక్ట్గా రాజకీయంకి వచ్చారు. జనాలు కూడా జీవన్ రెడ్డి గారిని అప్పర్ హౌస్కి పంపడానికి, పార్లమెంటు పంపడానికి మాత్రమే సిద్ధమవుతున్నారు. మీరు లోకల్గా ఉండేటువంటి రాజకీయాల్లో మీ ముట్టాడికి నా ముట్టాడికి కొంచెం ఛాన్స్ తగ్గుతా ఉంది. రియల్గా పార్లమెంట్లో మాట్లాడేటువంటి తరుణం ఈ రోజున వచ్చింది. రాజకీయ డబ్బుల్ని కాపాడుకోవడానికి లేకపోతే ప్రభుత్వంలో అండ కోసం వెళ్ళే వాళ్ళకన్నా ఇటువంటి వాళ్ళు పాత్ర ఉండేటువంటి సమయం ఆసన్నమైంది. ఇటువంటి తరుణానికి విఘ్నులు మీ సెక్షన్లో వాడు. మీరు స్పందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది, మీ మీద ప్రత్యేకంగా ఉందని మాట చెప్తున్నాను. కాబట్టి పాంప్లెట్లు ఇచ్చినారు. మేము వచ్చి రాగానే మీ దగ్గర నుంచి 2 పాంప్లెట్లు వచ్చినాయి. మీ దాంట్లో బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు మాధవరావు గారు లాంటి వాళ్ళు కూడా వాళ్ళ తరఫు నుంచి కూడా ఇక్కడికి రాకపోయినా వాళ్ళు దీంట్లో రియాక్ట్ అవుతున్నారు. మిగతా వారు సెక్షన్లు కూడా ఇందులో రియాక్ట్ అవుతున్నారు. కానీ మీ అందరు రియాక్ట్ అవుతారు. కానీ మిమ్మల్ని నేను ఒకటే చెప్తున్నా, మీటింగ్ పెట్టి మీరు సైలెంట్గా ఉంటే నడవదు. వాదన చేస్తే తప్ప కేసు ఫలితం రాదు. మీరు మౌనంగా ఉంటారు. ఎందుకంటే చాలా పెద్ద మనుషులు అయిపోయాం కాబట్టి వాళ్ళు ఎవరో ఫోన్లు చేయట్లేదు. మాబోటి వాళ్ళకే కాదు. మీ అందరినీ కోరేది ఏంటంటే ఒక్కొక్క లాయర్ అపార్థం చేసుకోవాకండి. మీకున్న నెట్వర్క్లో కనీసం ఈ వారం 10 రోజులు మీ ఫోన్లకి, మీ సత్తాకి పని చెప్పడం మాత్రం నేను కోరుతాను. ఇక అంతగా మించి మిమ్మల్ని ఎక్కువ కోరేది కాదు. మీకు పనికొచ్చేటువంటి వ్యక్తి, మీ కమ్యూనిటీ వ్యక్తి, మీకు పనిచిన వాడు, జిల్లాకి పనికొచ్చేటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. నేను ఒక మాట ఇందాక చెప్తానంటే ల్యాండ్ విషయాలు ఇవన్నీ మాట్లాడుతుంటే నేను ఎక్కువ మాట్లాడను. మీ లాయర్స్కి కొంచెం ఎప్పుడు దూరంగానే ఉన్నాం. అయినా నిజామాబాద్లో ఉన్నటువంటి లాయర్స్ అందరూ కలిసి డీసీని వారి సహా వచ్చి నన్ను తీసుకుని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి టేబుల్ మీద కూర్చుని మేము ఎప్పుడు కూడా గవర్నమెంట్ కోర్టులు అంటే కొంచెం దూరమే ఉంటారు. మీకు శాంక్షన్లు కూడా రావడం కొద్దిగా కష్టం. మీ బిల్డింగ్స్ వస్తున్నాయంటే ఆ రోజున మేము అంతా కూర్చుంటే వీళ్ళు పెట్టినటువంటి ఒత్తిడి ఆయన మీకేం తక్కువైంది, మీకు అన్నీ ఇచ్చాం కదా అంటే వాళ్ళంతా మీ 2 మంత్రులు కూడా ఇచ్చామంటే నేను గవాలు అనేసాను. నాకు మంత్రి పదవి లేకపోయినా వాళ్ళకి ఆ బిల్డింగ్ ఇవ్వండి. ఆ దెబ్బకి మీ బిల్డింగ్ వచ్చింది. ఇది గొప్ప కోసం చెప్పట్లేదు. అటువంటి శక్తి మీకుంది. దాన్ని ఉపయోగించుకోవాలంటే గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తుల్ని మీరు వాడుకోవాలి. లాయర్స్కి కోర్టులకి పనులు కావు. ఆ శక్తిని మాత్రం మీరు ఉపయోగించుకోండి. మీరు ఎప్పుడు కూడా మీరు కాదు జడ్జిలు కూడా ఇనాగ్రేషన్ మళ్ళీ మమ్మల్ని పిలవలేస్తుంది ఫౌండేషన్కి మళ్ళీ ప్రోటోకాల్ అడ్డం వచ్చింది.
సరే, దాని గురించి మేము పట్టుకోలేదు, కానీ ఇటువంటి సందర్భంలో ఉపయోగించుకుని బాగా చేసుకుని మీరందరూ కూడా మీ ఫోన్కి పని చెప్పి న్యాయం చేసి మీ వాడిని గెలిపించుకొని మాత్రమే కోరుకుంటున్నాను. అందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు మన అభ్యర్థి మన తోటి న్యాయవాది గారు మాట్లాడే ముందు ఒక చిన్న ఇంటరప్షన్. మొదటిసారి లీగల్ సెల్ చైర్మన్ అయిన తర్వాత నిజామాబాద్ వచ్చేసిన పున్నం అశోక్ గారు సత్కారం చేసేసుకున్న ఇద్దరు మన న్యాయవాదులు. దయచేసి రాజు గారు ఓకే సార్, కొంచెం Thank you Anna, thank you very much for accepting our పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలుస్తున్న సందర్భంలో నేను ఇక్కడికి రావటం, ఈ సమావేశ కార్యక్రమ నిర్వాహకులు నిజామాబాద్ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులైనటువంటి రాజేశ్వర్ రెడ్డి గారు, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సోదరుడు దయాకర్ గౌడ్ గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు మిత్రులు ప్రదేశ్ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులైనటువంటి పొన్నం అశోక్ గౌడ్ గారు, మా మిత్రులు మాజీ మంత్రివర్యులు మౌండ వెంకటేశ్వరరావు గారు, మా మిత్రులు జగదీశ్వర్ అడ్వకేట్ గారు, తాహర్ బిన్ హందాని గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ గడు గంగాధర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, ఇతర న్యాయవాద మిత్రులు, ముఖ్యంగా న్యాయవాద సోదరులు సోదరిమణులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, అంటే వాస్తవంగా నాకైతేనే ప్రత్యేకించి వాళ్ళ ప్రజా జీవితంలో రాజకీయంగా ఈ స్థాయికి ఎదిగినానంటే న్యాయవాద వృత్తి అని చెప్పి చెప్పక తప్పదంటుండే. పర్సనల్ నేను న్యాయవాదిగా కొనసాగడంతో 1981లో నాకు అప్పుడు పంచాయతీ సమితి అధ్యక్షుడు పోటీ చేసే అవకాశం రావటం, వాస్తవంగా ఆర్థికంగా నాకు ఏ విధమైనటువంటి ఒక సౌకర్యం లేకున్నా కానీ అడ్వకేట్ ఫ్రెండ్స్ అందరూ కూడా తలా 500 రూపాయలు చందా ఇచ్చి నన్ను సమితి అధ్యక్షుడు పోటీ పెట్టినామంటున్నాను. It was in 1981. I was just 30 years old. తదుపరి టీడీపీ పార్టీ ఏర్పడటం, అప్పుడు నేను మళ్ళీ పోటీ చేసే అవకాశం రావటం, గెలిచి మంత్రి కావటం, సరే తదుపరి కొంత రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఏర్పడి నేను అప్పుడు ఎన్టీ రామారావు గారితో విభేది ఇచ్చి బయటకు రావటం, 1985 ఎన్నిక ఓడిపోయిన తర్వాత వాస్తవం కూడా చెప్పంటూ నాకు హైదరాబాద్లో నివాసం కొనసాగేటువంటి ఒక పరిస్థితి లేకుంటుండేది. నేను మళ్ళీ ఏదైతుందో అప్పుడు చెగిత్యాలి, ఇట్ వాజ్ ఓన్లీ జస్ట్ మెజిస్ట్రేట్ కోర్ట్, ఇట్ వాజ్ జస్ట్ ఓన్లీ మెజిస్ట్రేట్ కోర్ట్. మళ్ళీ వచ్చి ఏదైతుందో 1986లో మళ్ళీ లీగల్ ప్రొఫెషన్ అడ్వకేట్గా నా వృత్తి ఆరంభించి అంతవరకు నా మీద కొంత బ్యాడ్ రెప్యుటేషన్ వచ్చింది. సాధారణంగా పార్టీ మారడం అంటే పీపుల్ విల్ నాట్ డైజెస్ట్. ఇప్పటి పరిస్థితి వేరే పేద పార్టీలు మారుతుంటే చూస్తుంటే ఆ కాలంలో నేను రామారావు గారితో పేద బయటకు రావటము, నాకు కొంత వెంకటేశ్వర గారు తెలుసు అప్పటి పరిస్థితి చెప్పంటే నేను మళ్ళీ రాజకీయంగా నిలదొక్కున్నాను చెప్పంటే కేవలం న్యాయవాద వృత్తితోని నా సింప్లిసిటీతోని అరే బాబా జీవన్ రెడ్డి ఆయన ఏదో బలీయమైన కారణం ఉండడంతోనే విభేదించడం తప్ప అదర్వైజ్ ఈజ్ నాట్ సచ్ ఎ పర్సన్ అని చెప్పని మళ్ళీ ప్రజలు విశ్వాసం పొంది 1989లో గెలిచి రావడం జరిగిందని చెప్పంటున్నాను. సరే అప్పటి నుండి కొనసాగుతూ వచ్చి నాకు ఎన్నికల్లో గెలవడం పోవడం అనేది అది సహజమైపోయిందమ్మా. సాధారణంగా అందరూ ఏమనుకుంటారని చెప్పంటే నా దృష్టి లోపల ఆల్వేస్ సింపతి టేక్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఆల్వేస్ సింపతి టేక్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్.
Anti-incumbency takes second place. Efficiency takes only third place. Efficiency takes only third place, I'm telling. నేను 1994లో అప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ నేను చేసిన పనికి జగిత్యాల చేసిన అభివృద్ధికి ఏది ఇస్తుందో నేను ఓడిపోకూడదు. బట్ ఐ లాస్ట్. సిమిలర్ ఇన్ 2009 యాజ్ ఆర్ఎన్బి మినిస్టర్ ఏది ఇస్తుందో నేను చేసిన అభివృద్ధికి నేను ఓడిపోకూడదు. బట్ ఐ లాస్ట్. అంటే ఎఫిషియన్సీ అంటే చెప్పంటున్నాను. నేను 94 ఐ లాస్ట్. 96 బై ఎలక్షన్ మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం ప్రభంజనం. మిత్రుడు వెంకటేశ్వరరావు గారు టీడీపీ. ఇప్పుడు 11 స్థానాలు ఉప ఎన్నికలు పోటీ అవుతే 9 టీడీపీ గెలిచిందమ్మా. ఓన్లీ 2 elections were won by Congress party, out of which Jagityal is won. I won with 54,000 votes, 54,000 as an opposition candidate. నేను గెలిస్తే ప్రతిపక్షంలో కూర్చుంటా. ఏదో అధికార పార్టీ ఇచ్చేస్తున్నా చేస్తారని చెప్పాను కాదు. కేవలం నాపై ఉండేటువంటి ఒక అరే ఇంత మంచి నోడగొట్టుకుని తప్పు జరిగింది, ఏం జరిగినా దగ్గర ఇటువంటి ఉండాలి ప్రజా జీవితం అని చెప్పని ఇది ఇస్తుందో రాజకీయాలకు అతీతంగా నాకు అండగా నిలిచి 1996లో నాకు తిరిగి అవకాశం కల్పించిందని చెప్పండి. సిమిలర్ ఇన్ 2018 ఎలక్షన్ ఆల్సో ఐ లాస్ట్. 90లో మీ అందరి దగ్గరికి వచ్చిన ఫస్ట్ టైం ఐ కేమ్ టు యూ. 2019 ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్ ఎన్నికల సందర్భంగా నేను పోటీ చేసినప్పుడు ఏదైతే ఉందో ఫస్ట్ టైం నేను మీ దగ్గరికి వచ్చి నిజామాబాద్ బార్ అసోసియేషన్కి వచ్చాను. అప్పుడు చెప్పాను నేను అడ్వకేట్ ఫ్యాకల్టీకి పోటీ చేస్తున్నా. సాధారణంగా టీచర్ కాన్ఫరెన్స్ రిప్రజెంటేటివ్ ఉంటాడు కౌన్సిల్లో, ఇట్లా రకరకాల రిప్రజెంటేషన్ ఉంటుంది. నేను ఐ వాంట్ టు రిప్రజెంట్ అడ్వకేట్ ఫ్యాకల్టీ, నాకు అవకాశం కల్పించండి అని చెప్పని నేను రిప్రజెంట్ చేయడంతో మన రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నాం. రాజకీయాలకు అతీతంగా దట్ ఎలక్షన్ వాజ్ కన్సర్న్ టు 42 అసెంబ్లీ సెగ్మెంట్స్. 42 శాతం నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించబడే విధంగా నేను పోటీ చేయటం నా ప్రధానంగా నాడు నాకు అండగా నిలిచింది అడ్వకేట్స్ అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. నేను రాజకీయంగా ఈ స్థాయికి నిలదొక్కున్న కాంగ్రెస్ పార్టీ అంత అలగటి పార్టీ కాదమ్మా అని చెప్పి అంటున్నాను. 2018 ఓడిపోయిన తర్వాత నేను మళ్ళీ 19 శాతం మండలిగా గెలిచి ఉండకున్నట్టయితే నేను కనుమరుగైపోయాను. ఎమ్మెల్సీ గెలవడంతో ఏది ఇస్తుందో నా మళ్ళీ గుర్తింపించే కాంగ్రెస్ పార్టీ నాకు ఎవరి స్థానం కల్పించిందని చెప్పి ఈ స్థానం కల్పించింది. మొన్న ఎన్నిక కూడా చెప్పాను, వాస్తవంగా ఇట్ వాజ్ ఓన్లీ మై నెగ్లిజెన్స్. నేను కొంత ఓవర్ కాన్ఫిడెన్సే, నా ఆలోచన విధానం, వాట్ ఇట్ ఈస్ ఐ లాస్ట్ ఈస్ లాస్ట్. పార్టీ పరంగా కూడా ఏది ఇస్తున్నదో నా కరీంనగర్ నిజామాబాద్ 2 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ నాకు ఆప్షన్ ఉంటాయి. పార్టీ పరంగా ఏది ఇస్తున్నదో కరీంనగర్ కంటే చేస్తే బెటర్ ఉంటుంది. ఎందుకంటే గతంలో కరీంనగర్ 2 పర్యాలు పోటీ చేసిన నువ్వు, అది కొంత సులువుగా ఉంటుంది. బెటర్ ఆప్షన్ వుడ్ బి కరీంనగర్ అని చెప్పని నా మీద చాలా ప్రశ్నలు ఇచ్చారు మిత్రులకు అందరికీ ఎరికి. ఇప్పుడు మీరు అన్నారు కదా జగిత్యాలని చెప్పని, వాస్తవం ఇది రీఆర్గనైజేషన్ ఏది ఇస్తున్నదో జగిత్యాలని కోరుట్ల మన నిజామాబాద్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్కి వచ్చి నిజామాబాద్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ రావడంతో నేటివ్ అనేట్టుగా భావన వస్తే నేను నిజామాబాద్ నేటివ్ అని అవుతాను, కరీంనగర్ నేటివ్ అని కాదు. నేను నాకు వాస్తవంగా రాజకీయ ఇవాళ ఈ జన్మనిచ్చింది, ఈ స్థాయికి ఎదిగినా అని చెప్పండి జగిత్యాల. టుడే జగిత్యాల బికమ్ పార్ట్ అండ్ పార్సల్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్ఫరెన్సీ. నేను కరీంనగర్కి ఎంపికైనా కానీ జగిత్యాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం నాకు కోల్పోతాను. కాబట్టి పార్లమెంట్కి ఎంపిక కావడం ఒక అంశం అయినట్టయితే జగిత్యాలకు సేవ చేసేటువంటి అవకాశం కూడా నేను పొందాలని కావాలనే భావనతో ఏదైతుందో నేను నిజామాబాద్ ఆప్ట్ చేసుకున్నా. నిజామాబాద్ గారి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నేను క్యాండిడేట్ పోటీ చేస్తున్నా చెప్పండి. సరే ఇవాళ ఏదైతుందో కొంతమంది అనొచ్చు ఇప్పుడు జగిత్యాలుడు, ఎస్ ఐఎమ్ ఫ్రమ్ జగిత్యాల. నేను ఎవరికి ఏదైతుందో కేవలం శాసనసభకు ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రతినిధిగా నేను ఉన్నా కాబట్టి జగిత్యాల వాస్తవమే. రేపు ఎంపిక అవుతే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా నేను ప్రాతినిధ్యం వహించే ప్రతినిధి అవుతాను కాబట్టి ఐల్ బికమ్ నేటివ్ ఆఫ్ నిజామాబాద్ అని చెప్తున్నాను చెప్పండి. ఐల్ హ్యావ్ మై క్యాంప్ ఆఫీస్, ఐల్ హ్యావ్ మై రెసిడెన్సీ హియర్, ఐల్ హ్యావ్ మై రెసిడెన్సీ హియర్. ది డే ఐఎమ్ ఎలక్టెడ్ ఫర్ పార్లమెంట్ ఐల్ హ్యావ్ మై క్యాంప్ ఆఫీస్ అండ్ రెసిడెన్సీ హియర్ ఇన్ నిజామాబాద్ అండ్ ఐల్ స్టార్ట్ మై ఆపరేషన్ ఫ్రమ్ నిజామాబాద్. నేను జగిత్యాల పోతా కావచ్చు కాక పార్ట్ ఆఫ్ నిజామాబాద్ కాబట్టి, కానీ నా కేంద్రం నిజామాబాద్ అవుతుంది, నా కేంద్రం నిజామాబాద్ అవుతుంది.
ఏదైనా ఏదైతుందో నిజామాబాద్కి వెళ్ళే నా యొక్క రాజకీయ కార్యకలాపాలు కొనసాగబడతామని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతుందో నిజామాబాద్ పని చేయడానికి ఇంత స్కోప్ ఉంది కదా అని చెప్పారంటే, అంటే నేను అనకూడదు కానీ చెప్పంటున్నా, జగిత్యాలలో ఉన్నటువంటి సౌకర్యాలు నిజామాబాద్లో మరి కొంత అంటే ఇక్కడ ఏర్పాటు చేయబడలేకపోవడం బాధ అనిపిస్తుంది చెప్పంటున్నాను. జగిత్యాల మాకు అగ్రికల్చర్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ కాలంలో అగ్రికల్చర్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాను, GIT కాలేజ్ ఏర్పాటు చేసుకున్నా, నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాను జగిత్యాలలో. మామిడి పెద్దది మార్కెట్ కేంద్రం ఏర్పాటు చేశాను నేను. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఏర్పాటు చేశాను చెప్పంటున్నాను. మరి నిజామాబాద్ ఇట్స్ రియల్లీ అంటే ఉమెన్స్ కాలేజీ లేకపోవడం అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభుత్వ పరంగా ఉమెన్ డిగ్రీ కాలేజీ లేదు అని చెప్పండి ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను. ఇంజనీరింగ్ కాలేజీ లేదు అంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను. ఇప్పుడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు పేర్కొన్నారు స్మార్ట్ సిటీ. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది, కేంద్ర ప్రభుత్వ పట్టణ అభివృద్ధి శాఖ పరిధిలో అంశం చెప్పంటున్నాను. స్మార్ట్ సిటీ ఎంపీ కాబట్టినట్టయితే అటు కేంద్రం నుండి కానీ ఇటు రాష్ట్రం నుండి కానీ మన నిధులు సమకూర్చుకొని పట్టణానికి కలిసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునే అవకాశం మనం పొందుతాం. బట్ నిజామాబాద్ అన్ఫార్చునేట్ మరి ఇది ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమైన అల్లానికి నియమనాలు తోయదుగా చెప్పంటూ నేను నాకు అవకాశం వస్తే నేను తప్పకుండా చెప్తున్నాను. ఐ బైండ్ బై ఇట్. ది ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో అదృష్టం కొద్ది కాంగ్రెస్ పార్టీ ఉందమ్మా. వాళ్ళు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం అనేది పెద్ద సమస్య కాదు. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడమే కానీ ప్రభుత్వ పరంగా ఉమెన్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడమే కానీ తప్పకుండా రాబోయే విద్యా సంవత్సరానికి వెళ్ళి ఆరంభించేస్తా చెప్పండి. అట్లా సిమిలర్లీ స్మార్ట్ సిటీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు చేయడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం రేపు ఏదైనా రానియండి ఇండియా కూటమి వస్తే అదృష్టం. ఇండియా కూటమి రాకున్నప్పటికీ కూడా నేను చెప్తున్నాను నాకున్నటువంటి అనుభవంతో తప్పకుండా స్మార్ట్ సిటీ ఎంపిక చేపించి నిజామాబాద్ పట్టణానికి కావాల్సిన సౌకర్యాలు కల్పింపజేయడం నా బాధ్యత భావిస్తాను చెప్పండి. ఇవాళ నిజామాబాద్ నాకు ఇక్కడ డి శ్రీనివాస్ గారు ఇదే ధర్మపురి అరవింద్ గారి యొక్క ఫాదర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్న. ఇద్దరం వీఆర్ వెరీ క్లోజ్ అండ్ నేను వైఎస్ రాజశేఖర గారి క్యాబినెట్ లో కలిసి పనిచేసాం. ఇప్పుడు మీరు మాధవ్ నగర్కి వెళ్ళి ఈ ఆర్మూర్ హైవేకు ఉన్న బైపాస్ రోడ్ లింక్ ఉంది కదా, ఆ బైపాస్ రోడ్ ఐ గాట్ ఇట్ శాంక్షన్ ఇన్ 2008 యాజ్ ఎన్ R&B మినిస్టర్. 50 కోట్లతో చేపించిన ఆనాడు ఏదైతే ఉందో మాధవ్ నగర్కి వెళ్ళి ఇప్పుడు R&B నేషనల్ హైవేకి లింక్ చేసే బైపాస్ ఉంది కదా, ఆనాడు 50 కోట్లతో నేను చేసిన చెప్పంటాడు. ఇప్పుడు పదవి అనేది ఏదైతే ఉందో పని చేయడానికి ఒక మార్గం కావాలి. అట్లాగనే ఆ విధంగా కాకుండా అదేదో నీ విలాసవంతమైన జీవితం కొరకు నువ్వు పదవి కోరుకుంటే మాత్రం అవసరం లేదన్న అవసరం లేదని చెప్పంటాడు. నాకున్నటువంటి అనుభవంతో నిజామాబాద్ పట్టణానికి కావాల్సిన రైల్వే సౌకర్యాలు ఇలా మీకు ఆర్మూర్ నుండి ఏదైతున్నదో ఆదిలాబాద్ లింక్ ఏర్పాటు చేస్తే యుల్ గెట్ కనెక్షన్ టు నార్త్ ఇండియా ఢిల్లీ లైన్ ఏర్పడుతుంది. సింపుల్ థింగ్ అమ్మాయిస్ ఆర్మూర్ టు ఆదిలాబాద్ లింక్ అండ్ ఆల్సో బోధన్ టు బీదర్ లింక్ అని చెప్పి అంటున్నాను. చిన్న విషయం చెప్తాను మేడం, కరీంనగర్ వరకు ఏదైతుందో తిరుపతి రైలు వస్తుందమ్మా. కరీంనగర్ వరకు త్రేతాయుగంలో ఏ విధంగా శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శమూర్తితో కలియుగంలో వెంకటేశ్వర స్వామి మనకు ఆదర్శమూర్తి అన్న. కరీంనగర్ దగ్గర వస్తున్నటువంటి ఒక తిరుపతి రైలు ఏదైతుందో నిజామాబాద్ పొడిగించుకోలేకపోయింది. నిజామాబాద్ ఇప్పుడు తిరుపతి వాళ్ళు నిలబోవాలి, ఇక్కడికి వెళ్ళి సికింద్రాబాద్కి వెళ్ళి మళ్ళీ అక్కడ గోటు కాచిపేట్ అండ్ లింక్ ది ట్రైన్. ఇది ఎవరు తట్ట చెప్పట్టు నేను నిజామాబాద్ పట్టనే కదన్నా. ఆర్మూర్ పోవాలంటే ఎట్లా పోవాలి, మోర్తాడు పోవాలంటే ఎట్లా పోవాలి, కోర్టులోడు ఎట్లా పోవాలి, మెట్పేరుడు ఎట్లా పోవాలి, జగిత్యాలుడు ఎట్లా పోవాలి. ఇది సింపుల్ లైఫ్. అంటే ఒక ఆర్టీసీ డిపో మన ఒక బస్ సర్వీసే ఒక ఊరికి బస్ వేయించుకున్నట్టు చెప్పి అంటున్నా. తిరుపతి రైలు ఏదైతుందో కరీంనగర్కి వెళ్ళి నిజామాబాద్ పొడిగింపు చేసుకోవటం, ఒక ఆర్టీసీ బస్ ఒక ఊరికి సౌకర్యం పొడిగింపు చేసుకోవడం చెప్పండి. ఇంత సింపుల్ థింగ్ కూడా నేను డెఫినెట్లీ సే ఇది కేవలం ప్రజాప్రతినిధి యొక్క నిర్లక్ష్యం చెప్పక తప్పదని చెప్పండి. ఆయన దగ్గర కూడా పెద్ద విషయం కాదే. ఇప్పుడు నిజామాబాద్ వరకు నడుస్తున్న ముంబై రైలు ఏదైతుందో ఇట్ ఇస్ బీయింగ్ ఎక్స్టెండెడ్ టు కరీంనగర్. మీ నిజామాబాద్ నడుస్తున్న ముంబై రైలు ఏదైతుందో కరీంనగర్ దాకా ఎక్స్టెండ్ చేయబడ్డది. అంటే ఏంటి, అక్కడ ప్రజాప్రతినిధి త్రోవ తీసుకుని ఏదైతుందో కరీంనగర్ దాకా ఎక్స్టెండ్ చేసుకున్నాడు. కరీంనగర్కి వెళ్ళి ఏదైతే ముంబై పోయే ప్రయాణికులకు సౌకర్యం కల్పింపజేసుకున్నాడు.
అలా అన్ఫార్చునేట్ ఏంటంటే జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆ స్టేషన్ ఇది అక్కడ. మరి అది ఏందో నాకు తెలియదు చెప్పంటుండే. జగిత్యాల జిల్లా కేంద్రం ముంబై రైలు ఏదైతుందో మీ నిజామాబాద్ కరీంనగర్ పొడిగించిండ్రు, జగిత్యాల హాల్టింగ్ లేదు. సర్ప్రైజింగ్ అని చెప్పంటున్నాను. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు మేడం, చిన్న చిన్న విషయాలు చెప్పంటున్నాను. ఒక నిజామాబాద్ అర్లీ డేస్ ఇలా పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ ఉండేనమ్మా. పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ ఉండే. మనం పెట్రోల్ డీజిల్ ఇప్పుడు ఎక్కడికి రావాలి? అది మంచిర్యాల రామగూడ మీద వచ్చి ఉంటాయి. ఇక్కడ మనకి ఇక్కడ స్టాక్ పాయింట్ ఉంటే దీంతో వ్యాగన్తో ఇక్కడికి వస్తే ఈయన మన పెట్రోల్ డీజిల్ కనీసం ₹1 తక్కువ లభిస్తుంది, ₹1 తక్కువ లభిస్తుంది. ఒక సామాన్యునికి ఏది ఇస్తుందో పెట్రోల్ డీజిల్ పర్ లీటర్ ₹1 తక్కువ లభిస్తే ఎంత లాభం చేసినట్టన్నా. ఆయిల్ కంపెనీస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. ఆయిల్ కంపెనీస్ ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ అని చెప్పంటున్నాను నేను. ప్రజాప్రతి ఆలోచన చేసి వాడు చేద్దామని చెప్పనుకుంటే ఎంతైనా చేతు మేడం చెప్పంటున్నాను. చేయాలనే ఒక సంకల్పం ఉండాలి, పని చేయాలనేటువంటి యొక్క సంకల్పం ఉండాలని చెప్పంటున్నాను. మరి ఏదైతున్నదో నేను యాజ్ అన్ అడ్వకేట్ ఇప్పుడు 41 SCL మనకుంది. వాస్తవం బేసిక్ ఏదైతుందో మరి కేంద్రంతో అమెండ్మెంట్ ఎందుకు చేసిందో ఏంటో కానీ 7 years ఇంప్రిజన్మెంట్ వరకు పోలీస్ పీపుల్ వర్ గివెన్ పవర్ టు ఎన్లార్జ్ టు ఎక్స్టెండ్ ది బెయిల్. నేనేమంటున్నా, జ్యుడిషియరీకి లేని పవర్ పోలీస్కి ఎట్లా అడ్డగడతారే? ఇప్పుడు మెజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వాలి అని అంటే ఇన్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ యూ హ్యావ్ టు ఇష్యూ నోటీస్ టు ది పీపీ. నాకు తెలిసేది ఈ మధ్య ఏమైనా కారణం మారి నాకు తెలియదు కానీ పీపీ నోటీస్ ఇవ్వాలి కానీ. బట్ పోలీస్ ఏదైతుందో వితౌట్ నోటీస్ ఆర్ ఎనీథింగ్ డైరెక్ట్లీ గివింగ్ బెయిల్ టు 7 years. ఈవెన్ SC ST కేసులలో కూడా బెయిల్ ఇస్తున్నారు. SC ST కేసులలో చెప్పట్టు నేను అంటే అసలు నేరస్తుడు అనేవాడు వాడు కోర్టు మెట్లు ఎక్కకుండానే కేసు అయిపోతుంది. నేరస్తుడు అనేవాడు నేరం ఆపాదింపబడ్డటువంటి వాడు ఏదైతుందో కోర్టు మెట్లు ఎక్కకుంటేనే వాడు 41 CRPS తో బెయిల్ పొందుతున్నాడు. లోక్ అదాలత్తో కేసు క్లోజ్ అవుతుంది. వాస్తవం చెప్పంటున్నా, 41 CRPS కేసు వాడు కోర్టు రాకుండా చేస్తుంది, లోక్ అదాలత్ మళ్ళీ కథం చేస్తుంది. వీడు విక్టిమ్ ఏదైతున్నాడో బాధితుడు ఏదైతుండో వాడి కేసు పెట్టింది తెలియదు, కొట్టేసింది తెలియదు, ఏది లేదు పో చెప్పండి. మరి అదే న్యాయవాదుల పరిస్థితి ఏంటి అని చెప్పంటున్నాను. ది సేమ్ ఇష్యూ వాజ్ రేజ్డ్ ఇన్ ది కౌన్సిల్ బై మీ. ఇంద్రకరణ్ రెడ్డి ఏదైతుందో లా మినిస్టర్ ఆయన ఏదైతుందో అని చెప్పి సారీ అన్న నా చేతిలో ఏం లేదే, ఇంకో CRPS చట్టం చదువుకోను కూడా చెప్పాను చూపెడతాను. నేను చట్టం ఉంది నాకు కూడా తెలిసినాయా, మీ DGPకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒకసారి మీ DGPకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లెట్ పోలీస్ పీపుల్ దాన్ని వైల్ యూజింగ్ ఇట్ లెట్ దమ్ నాట్ యూజ్ డిస్క్రిప్షన్. ఏదైతుందో కొంత ఒక నిబంధనతో కొంచెం యూనిఫామ్ పాలసీ పెట్టుకోమని చెప్పాను. రేపు అదృష్టం నేను పార్లమెంట్కి వెళ్తే డెఫినెట్లీ ఐ విల్ సే, నేను చెప్తున్నాను ఇవాళ 41 CRPS మీద ప్రిన్సిపల్ కు భిన్నంగా అయితే మార్చడం వీల్లేదు కదా, ఫండమెంటల్స్ భిన్నంగా మార్చడం వీల్లేదు కదా. CRPS ఫండమెంటల్స్ భిన్నంగా ఏదైతుందో సేమ్ ఇది CRPS బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఇన్ వాట్ సర్కమ్స్టెన్సెస్ బెయిల్ కెన్ బి గ్రాంటెడ్. బట్ హియర్ ది పోలీస్ డిపార్ట్మెంట్ without any observation bail can be granted by the police department. మనకి ఇష్టం లేకుంటే we have offered but he has not availed. ఓ రాసేస్తాం we offered bail, he did not avail it అని చెప్పని ఒక కాగితం రాసి తీసుకొచ్చి కథ లోపల పెడతాం. పరిస్థితి ఏం నడుస్తుంది? నిజమాబద్ధం మేడం? నేను డెఫినెట్లీ చెప్తున్నా అన్న, నాకున్నట్టుగా నాకున్న అనుభవంతో చెప్పంటూ నేను యాజ్ అన్ అడ్వకేట్ నేను తప్పకుండా ఇది ఇస్తుందో 41 CRPS ఐ విల్ మేక్ ఇట్ అన్ ఇష్యూ ఇన్ ది లోక్ సభ ఐ యామ్ టెల్లింగ్. ఇవాళ మీరు DO స్థలం ఇట్ కెన్ బి నాకు ఆశ్చర్యం. ఇప్పుడు మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ నేను తలుసుకుని కాన్పనే ఉంటుందా? ఇప్పుడు ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించే మహేష్ కుమార్ గౌడ్ మా సుదర్శన్ రెడ్డి అని లేడు కావచ్చు. ఇక్కడ పెద్ద నగర కూర్చొని ఇది ఇట్లుందన్న అని చెప్పాక ఇప్పుడు హైకోర్టుకి ఏదైతే రాజేంద్ర నగర్కి స్థలం ఇచ్చినయే లేదా? అది ఇచ్చిండ్రు 1000 కోట్లు ఇచ్చిండ్రు బిల్డింగ్ కడుతున్నారు. ఇచ్చిండ్రు 1000 కోట్లు ఇచ్చిండ్రు బిల్డింగ్ కడుతున్నారు అని చెప్పంటున్నా. జ్యుడిషియరీ ఇస్ నథింగ్ బట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇట్స్ నాట్ సపరేట్.
వీళ్ళు జ్యుడిషియరీ కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పింప చేయటము ప్రభుత్వ బాధ్యత అని చెప్పంటున్నా. మీరు స్థల కేటాయింపే కానీ నిధుల కేటాయింపే కానీ నిజామాబాద్ కోర్టుకు సంబంధించిన స్థలాన్ని మీరు 1 ఎకర్ అడిగిన మీరు అటు ఎకరం ఉందని చెప్పి అంటున్నారు. మీరు ఎకరం ఉందంటున్నారు కదా, 20 గుంటలు లైబ్రరీ పక్కన పెట్టండి. 20 ఉందో దాన్ని అక్కడికి ఇక్కడ షిఫ్ట్ చేసారు. లైబ్రరీకి నగరం మధ్యలో ఏదైతుందో భవనానికి కావాల్సినట్టుగా స్థలం కావాలి. ఇంకెక్కడ 10 గుంటలు దాన్ని చూసి ఇది మొత్తం కోర్టుకి పెట్టుకుందాం. ఇష్యూ ఈజ్ లైబ్రరీ లొకేట్ చేయడానికి కావాల్సిన స్థలం కావాలి. లైబ్రరీ లొకేట్ చేయడానికి కొరకు ఏదైతుందో నీ సూటబుల్ ఐడిల్ సైట్ ఏదైతుందో సమ్వేర్ ఇన్ ది సిటీ సెంటర్ మనకు లభించినట్టయితే చూపెట్టేసి ఈ మొత్తం ఎకరం నీట పెట్టుకోవచ్చు కదా. నేనేమంటూ సైరోజీ బ్లాక్ ఏదైతే సీఎం గారికి అత్యంత సన్నిహితుడు. ఈ మాట ఎందుకంటున్నా అంటే వెంకటేశ్వరుడు పట్టుకపోయి ఖమ్మంకి వెళ్ళి పార్లమెంట్ టికెట్ ఇస్తాను చూసాం. సరే ఏదో అదృష్టం కలిసినా అటు ఇటు అయిపోయి ఆయన మన మధ్యలో నుండి ఇక్కడ లేకుంటే ఇప్పుడు ఖమ్మంలో ఉండేటోడు ఈయన ఖమ్మంలో ఉండేటోడు అని చెప్పంటు నేను తప్పకుండా ఇది 1.5 acre ఇట్ ఈస్ యువర్ ల్యాండ్ కోర్ట్ ల్యాండ్. ఇట్ ఇస్ యువర్ ల్యాండ్ కోర్ట్ ల్యాండ్. మరి జగిత్యాల ఏది ఇస్తుందో నేను 2004 ఎమ్మెల్యే గెలిచింది. గెట్టింగ్ శాంక్షన్ ఆఫ్ అడిషనల్ కోర్ట్ ఐ గాట్ ఇట్ శాంక్షన్ బిల్డింగ్ ఆల్సో. ఐ గాట్ ఇట్ శాంక్షన్ బిల్డింగ్ ఆల్సో అంటే సాధారణంగా రాజకీయ నాయకులు ఆలోచించారు. నేను రాజశేఖర్ని పట్టుకొచ్చి శంకుస్థాపన చెప్పించాను. రాజశేఖర్ గారు ఏదైతే చీఫ్ మినిస్టర్ అందరు జడ్జెస్ అందరూ కేంద్ర రాజకీయ నాయకులు చూపించమని చెప్పని కొంత వాళ్ళు ఇబ్బంది ఫీల్ అయ్యారు. నేను కాదని అన్న కానీ ఎందుకు పట్టుకొచ్చినా నిధులు మంజూరు పొందటానికి. ఆయన రాజశేఖర్ పట్టుకురావటం ఉద్దేశం ఏంటంటే కొన్ని నిధులు మంజూరు పొందాలని చెప్పాను. అవుతే పట్టుకొచ్చినా ఐ గాట్ ఇట్ అంటే ఇవాళ నేను ఏది ఇస్తుందో నేను అన్ని చూసిందే. మొన్న అసెంబ్లీ ఎందుకు ఓడిపోయినా నాకు తెలుస్తలేదు. అసెంబ్లీ చట్టసభలో ది హైయెస్ట్ హౌస్ ఈజ్ పార్లమెంట్. చట్టసభలో హైయెస్ట్ హౌస్ ఈజ్ పార్లమెంట్. ఆ హౌస్ లో అడుగు పెట్టే అవకాశాలు దేవుడు రాసిపెట్టాడు కావచ్చు. అది గెలిస్తే నాకు అవకాశం రాకపోదు, మీ మధ్య రాకపోతే కావచ్చు. నేను అడ్వకేట్ ఉన్నాను. మనకు ఇప్పుడు గుర్తుందన్న మన అడ్వకేట్స్ ఏదైతుందో వామన్ రావు గారు జంట హత్యలు గురైంది. వామన్ రావు గారు ఏదైతుందో జగిత్యాల మంత్రి ప్రాంతంలో జంట హత్యలు గురైంది. జస్ట్ ఐ వాజ్ ఇంటిమేటెడ్. వీళ్ళు జంట హత్యలు గురైన వామన్ రావు గారి సంఘటన పట్ల మనం ఇక్కడ నిరసన దీక్ష చేపడుతున్నామని చెప్పని నాకు సమ్ ఆఫ్ ది అడ్వకేట్ ఫ్రెండ్స్ హావ్ ఇంటిమేటెడ్ మీ. ఇమీడియట్లీ ఐ హావ్ కమ్ డౌన్ హియర్. మొత్తం నిరసన దీక్ష లోపల పాల్గొన్నా. ది హోల్ డే ఐ వాజ్ విత్ యూ ఆన్ దట్ డే. ఐ యామ్ టెల్లింగ్. దయచేసి మీరు గుర్తు తెచ్చుకోండి చెప్పండి. అడ్వకేట్ సమస్య ఏదైనా కానీ అమ్మా ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. అడ్వకేట్ ప్రొఫెషన్ ఈస్ నాకు మొత్తం సర్వం అదే బైబుల్, అదే గీత, అదే ఖురాన్ అమ్మ చెప్పంటున్నాడు. నాకు రాజకీయ జన్మనిచ్చింది న్యాయవాద వృత్తి అమ్మ. నాకు రాజకీయ జన్మనిచ్చింది న్యాయవాద వృత్తి అని చెప్పంటున్నా. నేను ఎప్పుడెప్పుడు కష్టాలలో ఉన్నా నన్ను ఆదుకునేది న్యాయవాద వృత్తి. నన్ను ఆదుకునేది న్యాయవాద వృత్తి. అడ్వకేట్ ఫ్రెండ్స్ అని చెప్పంటున్నాను. నేను నన్ను ఆదుకునేది. నేను 86, 89 మధ్యలో ప్రొఫెషనల్ ప్రాక్టీస్ చేసినప్పుడు నేను బార్కు వస్తే ఇట్స్ లైక్ అనే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అంత అట్టుంటుండే చెప్పంటారు. అంత అంత అది ఉంటుండే. మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఎవరైనా కానీ చెప్పంటారు. ఐ యూస్ టు బి సో కార్డియల్ విత్ ఎవ్రీబడి. సో కార్డియల్ విత్ ఎవ్రీబడి. ప్రొఫెషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, పాలిటిక్స్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మన అడ్వకేట్స్ అన్నప్పుడు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా మన ఒక ఫ్యామిలీ అనే ఒక భావనతో కలిసి ఉండడం అనేది నా ఆలోచన విధానం అని చెప్పంటారు. ఇవాళ మీరందరూ కూడా నాకు ఇంత పెద్ద మిమ్మల్ని అందరూ చూస్తుంటే ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. నిన్నటి దాకా ఏమన్నా అటు ఇటున్నా కానీ ఇలా ఒక 100-150 మంది ఉన్నారమ్మా. మనిషికి 100 ఓట్లు లేపితే 15,000 ఓట్లు మీ ఎక్కడ 100 లెక్క పెట్టినా. బెంచి ఇటొక్క 5 ఇటొక్క చూస్తే 10 లైన్లు లెక్క పెట్టినా. ఇటు 10-15 లైన్లు ఉన్నాయని చెప్పి అంటున్నా. 10-15 లైన్లు ఉంటే ఎంత అయితే 150 అవుతారు కదా. 150 అవుతారు కదా మేడం. 150 × 100 ఎంత అవుతుంది? 15,000 అవుతుంది. 15,000 ఓట్లు వేయించినాక అక్కర్లేదు ఆయన మీ క్లయింటేల్కి ఏది ఇస్తుందో ఇంతవరకు మీ సేవలు పొందిన క్లయింటేల్ ఉంటారు కదా. మీ సేవలు పొందిన వాళ్ళు, మీ పరిచయస్తులు, చుట్టాలు, పక్కాలు, సోపుతులు, వాడు వీడు మీరు ఎవరు ఫోన్ చేసినా అరే బాబా సార్ పెద్ద మంది ఫోన్ చేస్తుండు, లేకపోతే ఫీజు తక్కువ చేయకపోతాడు అని చెప్పిన ఆశ కన్నా అడౌట్ చేస్తాడు. ఏమన్నా తక్కువ చేస్తామని చెప్పిన తర్వాత విషయం అది. తక్కువ చేస్తామని చెప్పిన తర్వాత విషయం అది.
కానీ మాత్రం అడ్వకేట్ కానీ డాక్టర్ ఫోన్ చేస్తే ఇంకా బాగా పనిచేస్తాడు. మా కవిత రెడ్డి వచ్చిన బాగా ధైర్యం వచ్చింది, ఆమె ఫీజు మాఫ్ చేతో చేయదు నాకు తెలియదు కానీ చెప్పండి నేను ఏమో నాకు తెలియదు అన్న అంటున్నాను, నాకు తెలియదు అన్న అంటున్నాను. మీకు డిస్క్రిప్షన్ పవర్ ఉన్నది, ఫీజు ఎంత తీసుకోవాలి, దాన్ని ఏ మేరకు తగ్గించగలుగుతారు, మీకు డిస్క్రిప్షన్ ఉన్నది. కాబట్టి ఏదైతుందో మన మీద అడ్వకేట్స్ మీద కానీ డాక్టర్స్ మీద కానీ మన క్లయింటెల్ ఏదైతే వాళ్ళ పేషెంట్స్ కానీ మన క్లయింటెల్ కానీ ఒక విధమైన గౌరవం ఉంటుంది, భయం ఉంటుంది. చేతికి అప్పచెప్పినాక కోసెళ్ళేదాకా మనం చెప్పినట్టు ఇంటాడు. కేసు మన చేతిలో ఫైల్ పడ్డదంటే కథ పోయేవాడు. డాక్టర్ చేతిలో పేషెంట్ పడితే ఆ డిశ్చార్జ్ అయ్యేదాకా ఎట్లా అని చెప్పినట్టు ఇంటారో, ఒక్కసారి ఫైల్ మన చేతికి వచ్చిందంటే వాడు మళ్ళీ డిస్పోజ్ అయ్యేదాకా వాడు మనం చెప్పినట్టు వింటాడు. అంటే నేను నా దగ్గర లెక్చర్ అమ్మా చెప్పి అంటున్నా, నా దాని మంచి చెడు లోసుకులు అన్నీ కదా నాకు. నేను మన వాళ్ళు తప్పు చేస్తాం చేయడం అంటాం లేదు. ఇప్పుడే మహేష్ గౌడ సమ్మడి స్పోక్ జగదీష్ కావచ్చు. ఒకప్పుడు ఏదైతుందో పార్లమెంట్ కానీ శాసనసభ కానీ అంటే మొత్తం లీగల్ అడ్వకేట్స్తో నిండి ఉంటుండేనమ్మా. ఇప్పుడు ఏమైపోయింది, 4% 1% 2%. నేను లెక్కలు పెట్టి ఇంతసేపు ఆలోచన చేసి 17 మంది మన అడ్వకేట్స్ పోటీ చేస్తున్నా ఏ పార్టీకి వెళ్ళని చెప్పని. ఒక అసదుద్దీన్ ఓవైసీ బారిస్టర్ పోటీ చేస్తున్నాడు తప్ప వేరెవరు లేరు అని చెప్పి అంటున్నాడు. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలలో లా గ్రాడ్యుయేట్ పోటీ చేస్తున్నది మన నాకే దృష్టికి రాలేదన్న. ఇవాళ హైదరాబాద్ ఎంఐఎంకి పోటీ చేస్తున్న అసదుద్దీన్ ఓవైసీ ఈజ్ బ్యారిస్టర్. ఆయన ఒకరిని ఉన్నాడు, లెక్కలు పెట్టి నేను మిగతా ఎవరు చూసినా ఎవరు లా గ్రాడ్యుయేట్ ఉన్నాడని నాకు కనపడడం లేదు, ఉంటుండొచ్చు తెలియ చెప్పంటారు. అంటే దాని యొక్క విలువ చట్టం పట్ల పరిజ్ఞానం ప్రధానం అని చెప్పంటారు. చట్టం పట్ల పరిజ్ఞానం అనేది ప్రధానం అని చెప్పంటారు. ఆ పరిజ్ఞానం ఉన్నటువంటి అభ్యర్థి ఎంపిక కావడము ఎంపిక చేయడం కూడా మన బాధ్యత అని చెప్పండి. దయచేసి మరొకసారి గతంలో నాకు రాజకీయంగా మీ ముందు నిలబడే అవకాశం వచ్చిందని చెప్పంటే మీరు చేయబట్టి వచ్చింది. ఇలా పట్టభద్రుల శాసనసభ మండలికి నేను పోటీ చేసేప్పుడు ఏదైతుందో అడ్వకేట్ ఫ్యాకల్టీ నన్ను గుర్తించి నాకు అంటే నిలవడంతో నేను గెలిచి వచ్చి రాజకీయంగా మళ్ళీ ఏదైతుందో నేను రీఎంట్రీ అయినా అగైన్ దిస్ ఈజ్ ఆల్సో అగైన్ రీఎంట్రీ. మీరు పత్తాలు ఆడటం తెలుస్తా రీఎంట్రీ అనేది. సిండికేట్ ఆడటం తెలుస్తాం, మీరు ఆడటం తెలుస్తా తెలియదు నాకు తెలియదు కానీ రీఎంట్రీ అని చెప్పాను. దిస్ ఇస్ అగైన్ రీఎంట్రీ ఫర్ మీ. దానికోసం వచ్చి నేను దయచేసి నాకు అవకాశం ఇప్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ సార్. లంచ్ చేసుకోవాల్సిన విజయ సర్పంచ్ एक फोटो అమ్మాయి కనబడ ఇక్కడ చూడండి అమ్మాయి కవిత ఇక్కడ చూడండి కవిత ఇక్కడ చూడండి వస్తున్నా అన్న నేను పంపిస్తాను మీకు ఇస్తాను ఫార్వర్డ్ చేస్తాను మీకు పంపిస్తాను మేడం నేను పంపిస్తాను